జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కోరంగి కైట్ ఇంజనీరింగ్ కాలేజ్ అలాగే రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ అధికారి పితాని త్రిమూర్తులు, డిప్యూటీ తహసీల్దార్ సూరిబాబు ఓటర్లకు అవగాహన కల్పించారు. వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిళ్లకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఈరోజు అనగా 25/1/2026 జాతీయ ఓటర్ల దినోత్సవం, నేషనల్ ఓటర్ డే సందర్భంగా తాళ్లరేవు మండలం అంటే ముమ్మడివరం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్న తాళ్లరేవు మండలం పరిధిలో ఈరోజు కోరంగి గ్రామంలో మనం ర్యాలీ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు కూడా, భారతదేశ పౌరుడు కూడా ఓటర్ నమోదు ఖచ్చితంగా చేసుకోవాలి. 2, ఓటు హక్కు ఖచ్చితంగా వినియోగించుకోవాలి. ఎందుకంటే ఓటు చాలా విలువైనది, ప్లస్ చాలా పవిత్రమైనది. ఆ ఓటు హక్కును మనం సద్వినియోగం చేసుకుంటే, కరెక్ట్గా సద్వినియోగం చేసుకుంటే ఒక మంచి ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకునే వాళ్ళు అవుతాం. మంచి ప్రభుత్వం ఉంటే భారతదేశం అన్ని రంగాల్లో కూడా చాలా అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది. అంటే ఇప్పుడున్న దేశాలన్నింటిలోనూ కూడా మన భారతదేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంలోనే మనం ఉన్నాం. రాబోయే రోజుల్లో మన ఓటు హక్కుని అందరూ కూడా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. ఇంకొకటి, విద్యార్థులందరూ కూడా అంటే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఓటు నమోదు ఖచ్చితంగా మన బాధ్యతగా అందరూ కూడా ఓటు హక్కు నమోదు చేసుకోవాలి. ఎందుకంటే అందరం కూడా మనకిచ్చిన, అంటే రాజ్యాంగం మనకిచ్చిన ఒక ఏంటంటే బలమైన ఆయుధం ఓటు అనేది. ఆ బలమైన ఆయుధాన్ని మనం కరెక్ట్గా సద్వినియోగం చేసుకుంటే మంచి ప్రభుత్వాలు మనకి ఏర్పాటు అవుతాయి. ఆ మంచి ప్రభుత్వాల వల్ల భారతదేశం ఇంకా చాలా ముందుకెళ్తుంది. కాబట్టి ఈరోజు ఈ సందర్భంగా, అంటే నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని, అలాగే ఆల్రెడీ ఓటర్స్ అయి ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్నికల సమయంలో ఖచ్చితంగా ఓటు హక్కుని వినియోగించుకోవాలి అనే ముఖ్య ఉద్దేశంతో